బలమైన చట్టాలు తీసుకొస్తామంటే జనాలు ఏమనుకున్నారంటే మహిళల్ని వేధించిన వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఎవరైతే మహిళలు వేధించబడతారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తారని అర్థం చేసుకోలేకపోయినారు ప్రజలు. పాపం పిచ్చి ప్రజలు. ఏం చేస్తాం? చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, చెప్పే డైలాగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్ ఒకటి, యాక్షన్ ఒకటి, ప్యాకప్ అయిపోయిన తర్వాత మాట ఒకటి. పాప ప్రజలు అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలు ఎవరైనా కేసులు పెడితే వాళ్ళ మీద కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, ఎవరిని మా పార్టీ వాళ్ళని రక్షించుకోవడానికని ఈయన ఇన్నర్ మీనింగు. మరి మీకు అర్థం కాలేదు, దానికి ఆయన ఏం చేస్తాడు? నువ్వు అర్థం చేసుకోవటంలో సరిగ్గా అర్థం చేసుకోవాలా? దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు కదా. కాబట్టి మాట్లాడే మాటకి చేసే పనికి ఎంత కంపారిజన్ ఉందో రాష్ట్ర ప్రజలు చూడమని కోరుతున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి నిన్న పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ గారి మీద 2 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడుకి ఎందుకు ఇవ్వలేదని మీరు? బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, నిన్న మీరు షోకాజ్ నోటీస్ కూడా ఆయనకి ఏమిచ్చారు? సోషల్ మీడియాలో టీవీలో వస్తున్న వార్తా కథనాలను బట్టి మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఆరోపణలకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి అన్నారు. వెరీ గుడ్. మరి బిఆర్ నాయుడు మీద కూడా వచ్చింది సోషల్ మీడియాలోనూ టీవీల్లో కదా మరి ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు సార్? షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మేబీ మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే వారు లేదండి మాకు 32 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, అయినా నేను అవన్నీ ఆత్మీయంగా కౌగిలించుకున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, అయినా మా 32 సంవత్సరం మా బంధాన్ని, ఎక్కడో జరిగిన బంధాన్ని టీటీడీకి మీరు ఆస్వాదించొద్దు, ఇది నా వ్యక్తిగతమైన జీవితం అని ఆయన రిప్లై ఇచ్చేవాళ్ళు. అప్పుడు అదే ప్రపంచానికి చూసి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం, టీటీడీకి సంబంధం లేదు, క్లోజ్ చేసేవాళ్ళు. అరే సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఉంది అని రాష్ట్ర ప్రజలు భావించేవాళ్ళు కదా. ఈయన మీదేమో పాప ఎంపీ గారి మీదేమో 2 నిమిషాల్లో షోకాజ్ నోటీసా, మళ్ళీ దానికి మీడియా ఎలివేషను, మహేష్ యాదవ్ చేసిన దాని మీద సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అవ్వలేదు సార్? పాపం బిఆర్ నాయుడు గారు ఎందుకు ఆ ప్రివిలేజ్ పర్సనాలిటీ? బిఆర్ నాయుడు ఎందుకు ప్రివిలేజ్ పర్సనాలిటీ? ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు? ఆ పిచ్చి పృథ్వీ అని ఒకడు ఉండేవాడు, పిచ్చి బత్తాయి అని సినిమాల్లో అంటూ ఉండేవాళ్ళు. ఆ పిచ్చి బత్తాయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటానని అనగానే 2 నిమిషాల్లో మీడియా మొత్తం బయలుదేరిపోయి పాపం నానా బీభత్సం చేసి పడేసి వాయిస్ కాల్, అది ఆయనదో కాదో కూడా తెలియదు పాప, ఆయన ఇప్పటికీ నేను నాది కాదు అంటున్నాడు. ఆ మాట అన్న నేరానికి ఆయన్ని ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించే దాకా నిద్రపోలేదండి మీడియా, మీ తెలుగుదేశం మీడియా. అది జగన్ టైంలో జరిగింది కాబట్టి. మరి ఈ టీటీడీ టైంలో జరిగింది తెలుగుదేశం హయాంలో ఆయన టీటీడీ చైర్మన్కి ఒక వీడియో బయటకు వస్తే, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయనే వచ్చి నాకు సంబంధం ఉంది, మాకు 32 సంవత్సరాల ఆత్మీయ సంబంధం ఉందని చెప్పినా కూడా ఆయన షోకాజ్ నోటీస్ కాదు కదా, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయలేదు అంటే ఇది ద్వంద్వనీతి కాదా సార్? ఇది మీ వెకిలితనానికి నిదర్శనం కాదా సార్? ఇది మా సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనం కాదా సార్? ఇది మీ పారిపోయే రాజకీయాలకి, మీరు బయాస్డ్ రాజకీయాలకి, మీరు కలెక్టర్ల సమావేశంలో కూర్చొని కలెక్టర్లని సరిగ్గా పనిచేయండి, ఎస్పీలు కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, మీరు అలా అనగలుగుతారు? మీకేముందో మొరాలిటీ? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీకేముంది మొరాలిటీ? నేను ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఎక్కడుంది సనాతన ధర్మం? పందిలడ్డు పంది కొవ్వులో కలిసింది అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి మెట్లు గడిగి అక్కడ సనాతన డిక్లరేషన్ తీసుకున్నావే, టీటీడీ చైర్మన్ మీద మీరెందుకు మాట్లాడటం లేదు? ఎందుకు షోకాజ్ నోటీస్ అడగటం లేదు? అంటే సనాతన ధర్మం పర్మిట్ చేసిందా ఆత్మీయ ఆలింగనాలని? మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు?